ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుడు మన నుండి ఇష్టపడేది ఏంటి, ఏ విధంగా మనం జీవిస్తే దేవుని దృష్టిలో మనం భక్తిలో పెరిగిన వారము, ఆత్మీయతలో పరిపక్వత కలిగిన వారము, దేవుని చేత అంగీకరింపబడిన వారముగా ఉంటామో ఈరోజు మనం తెలుసుకుందాం. హోషే గ్రంథములో 6వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. హోషే గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. దేవునికి ఇష్టమైనది ఏంటట? ముందు లైన్లో నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీలు తమ భక్తిని దేవునికి చూపించుకునే విధానం ఏంటంటే, దేవునికి పాప పరిహారార్థ బలులు, కృతజ్ఞత బలులు, దహన బలులు, రకరకాల నైవేద్యాలు, దేవునికి కానుకలను సమర్పించి, అయ్యా నువ్వంటే నాకు ఇంత భక్తి, నేను నిన్ను ఇంతగా కొలుస్తున్నానయ్యా, నేను ఇంతగా హృదయపూర్వక నిన్ను ఆరాధిస్తున్నానయ్యా అని తమ భక్తిని వ్యక్తపరుచుకునే విధానాలను మనం ఈ యొక్క సాక్రిఫైజెస్ ద్వారా, వారిచ్చే అర్పణల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నారు, మీరు అర్పించే అర్పణల కంటే నేను కోరుకుంటున్న భక్తి ఏంటంటే, మీరు ఆత్మీయ పరిపక్వత చెందిన వారైతే మీరు అర్పించే ఆ అర్పణలో నాకు పరిపక్వత చెందదు, కానీ నీ తోటి వారిని నువ్వు కనికరించే విధానంలోనే నీ ఆత్మీయ పరిపక్వత కనబడుతుంది అనే సత్యాన్ని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇదే మాటను క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభు వారు చాలాసార్లు పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని బుద్ధి చెప్పడానికి ఆయన ఉపయోగించిన మాట. మీరు ముందు బలిని కోరను కనికరమునే కోరుచున్నాను అనే మాట యొక్క భావాన్ని అర్థం చేసుకుని రండి అంటాడు యేసయ్య. గమనించండి ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో కూడా మన క్రైస్తవ జీవితంలో భక్తి పెరిగే కొలది, నీతి పెరిగే కొలది, అవినీతివంతులను అసహించుకోవడం పెరిగిపోతూ ఉంటుంది. మనలో ఆత్మీయత పెరిగే కొలది, ఒకప్పుడు మనం కూడా ఆత్మీయత లేకుండా లోకానుసారంగా తిరిగిన వారమే. ఇప్పుడు అదే వారిని చూసి మనం ఒక రకమైన ద్వేషం, ఒక రకమైనటువంటి స్వనీతి మనలో పెరిగిపోయి వారిని చాలా చులకనగా చూసే భావన మనలో పెరిగిపోతూ ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవడం చాలా మంచిది. నేను మరీ టూ మచ్గా బిహేవ్ చేస్తున్నానా? అతడు తప్పు చేస్తే చేశాడు, కానీ అంత ద్వేషించడం అవసరమా? అతని గురించి అంత తక్కువగా చేసి మాట్లాడడం అవసరమా అని మనలో మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది. ప్రభువే పాపి పట్ల పరిశుద్ధుడే కనికరం చూపితే, పాపి పట్ల ఇంకొక పాపి కోపపడడం అనేది అర్థం లేని పని, అది అర్థం లేని క్రియ. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీ భక్తి పరిపక్వత నువ్వు అర్పించే బలులు, నువ్వు ఇచ్చే కానుకల్లో కాదు, ఎదుటివాని నువ్వు చూసే విధానం. అతడు నీ ఇంట్లో పనిచేసే పనివాడు అవ్వచ్చు, నీ క్రింద జూనియర్ అవ్వచ్చు, నీ చేతి కింద జీతం తీసుకుంటూ, లేకపోతే నీ దగ్గర వర్క్ నేర్చుకునేవాడు అవ్వచ్చు, లేక నీ తోటి వాడవచ్చు, ఏ విధంగా అయినా సరే ఆర్థికంగా తక్కువ వాడైనా అవ్వచ్చు. ఆ వ్యక్తిని నువ్వు తక్కువ చేసి చూస్తే, చులకనగా నువ్వు చూస్తే, అది నీ భక్తి యొక్క పరిపక్వత అనిపించదు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా. ఇది ఈ యొక్క వాక్యం యొక్క భావం. దాని తర్వాత వచనం ఉంటుంది, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఇక్కడ రెండు దేవునికి ఇష్టమైనది. ఒకటి కనికరము చూపుట, రెండు వాక్య సత్యాన్ని చక్కగా తెలుసుకొనుట. అంటే వాక్య సత్యాన్ని తెలుసుకొనుట బట్టి దానికి తగ్గట్టుగా నడవాలే తప్ప, మనం ఎన్ని కానుకలు ఇచ్చేసామా, ఎంతమందికి వాక్యాలు బోధించేసామా, ఎన్ని ప్రసంగాలు చేసేసామా కాదు. దేవునికి ఇష్టమైనది నువ్వు తెలుసుకున్న వాక్యానుసారంగా దేవుని హృదయాన్ని నీవు కలిగి ఉండి ఎదుటి వాని పట్ల కనికరం కలిగి ఉందాం. మనం ఎంత నీతిగా దేవుని చేత ఎదిగింపబడినా అవినీతి మంతుడిని అసహించుకోవడం కానీ, చెడ్డగా మాట్లాడడం కానీ చేయొద్దు. తీర్పు తీర్చేది దేవుడు మాత్రమే. అతని పట్ల మనం ఓర్పు కలిగి ఉందాం. అతడు మారాలని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం, చేయగలిగిన సహాయాన్ని చేద్దాం, చెప్పగలిగిన విధానాలను చెప్దాం. మారితే మారతాడు, లేకపోతే లేదు, మన చేతిలో లేదు. కానీ తీర్పు తీర్చి తక్కువ చేసి మాట్లాడుట ఎన్నడూ మనలో ఉండకూడదు.
ఆ విషయాన్ని గమనించి ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఈ వాక్యాన్ని మన లైఫ్కి అప్లై చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, మమ్మలను పరిశుద్ధంగా మార్చి నీతిమంతులుగా మార్చిన తర్వాత మేము ఇంకనూ మారని వారిని చూసి మేము కించపరిచి మాట్లాడుతూ ఉంటే, మా హృదయములు మేము తక్కువ చేస్తుంటే దయతో మమ్మల్ని క్షమించమని కోరుచున్నాము. నీవు మమ్మల్ని మార్చకపోతే మేము అంతకంటే దౌర్భాగ్యులం ప్రభువా. ఈ సత్యాన్ని గమనించి మమ్మల్ని మేము అయా నీకు ప్రీతికరంగా, నయా మాకు దీవెనకరంగా, అనేకులకు మేలుకరంగా, రక్షణకరంగా నడిచే పరిశుద్ధ జీవితం మాకు దయచేయమని జీవము గల దేవుడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు తోడుండి ప్రభువుకు ప్రీతికరంగా మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.